నారాయణ నారాయణ కూకుంటప్పుడు సప్పటి కొట్టండి సప్పటి కొట్టండి ఎందుకు నీ సప్పట్లేదు నేను పోకపోక రాక రాక ఒకరైనా ఇంటికి వెళ్ళకపోయా ఇంటికైన తర్వాత నా భార్య ఏమి చేశానంటే వర్షప్పలు చేశాను వర్షప్పలు చేశాను ఆయన ఒక్కటేమంటే రెండేసాను రెండప్పలేసాలి రెండుల తర్వాత మూడేసాలి వర్షాలు తిన్న ముట్టి వరుసకెట్టింది కూకునేటప్పుడు సప్పుడు వెళ్ళిపోతాను చెప్పి కొంత సప్పటి కొట్టుకోవచ్చు అబ్బో సప్పుడు కలిసిపోవాలన్నా కొట్టుని నారాయణం నారాయణం నారాయణ బాపురావు సాగల్లారని ఆదిత్యనాలా నువ్వు బాగుండే కట్టుకోరు బిడ్డ డబ్బు వాళ్ళ ఇంటికి వచ్చింది పైసలు ఫోన్ చేస్తాను నారాయణ బిడ్డ ఎవరయ్యా మీరు అయ్యా నేను ధనమధురండి నేను 35 సంవత్సరాలు ఏమైందయ్యా ఈ పండుగ లేంది నిత్యదోరణ లేంది కథ ఏంది అయ్యో నీకు తెలియదా ఏమైంది దేవజంగమయ్య బిడ్డ అమ్మవారు లోకమాత రేణుగా ఎల్లమ్మ దేవికి లగ్గమైంది ఇక నాగవెల్లికి మొత్తం సిద్ధం చేస్తున్నాం నాగవెల్ల శంకరవేణి నమస్కారం నువ్వేనా శంకర మీ బిడ్డేవి పిల్లారేడి నారాయణం నారాయణం పెద్దలను గౌరవించాలి మీరు అచ్చుడైనా కానీ కరెంట్ పోగొట్టి మీరే అమ్మాయి వేసుకోవడం అలవాటు ఉందా రోజు 4 ప్యాకెట్లు తింటారు ఫైనాన్స్ అప్పు నేను అంటే ఇది పైసలు అయితే నువ్వు బాగా దొరుకుతుంది పార్వతమ్మ పార్వతి శంకరుగా మీ బిడ్డ ఎల్లమ్మ ఎందుకంటే బిడ్డ వరుగులు చూడాలి వరుగులు చూడండి ఒళ్ళు వల్ల శిఖరం చూడాలి మొన్న అట్టి లెక్క వెళ్ళి చేసినా మీరు పందిరి లేక మామూలు తీసుకొచ్చిందా పంచకం చూసిందా పంచకం చూసి చెప్పిందా మరి ఎందుకయ్యా శంకర్గా అంకర్గాల శంకర్ గారికి తెచ్చి నేను చెప్పిన భావన దొరకతాము పంతులు దొరకతాము ఈనయ్య అంటే వాళ్ళకు ఇతరు పెళ్ళము మొగడికి ఒకళ్ళ మీద ఒకళ్ళకు పెళ్ళి అవుతుంది లెక్క అవుతుంది ఇగో ఇదే సోకులు ఉన్నారు కానీ పంతులు కానీ దొరకతాము పంతులు పేరునామం చూద్దాము మరి అపెట్టిద్దామన్న ఇంత జ్ఞానం లేదు నాయన అయ్యా నువ్వు పెద్దలు వచ్చినావు నువ్వు ఒక ముచ్చట చెప్తున్నావు దేవతలారా ఓ శంకరుడా నందన కుందన యువధర్మరాజా దేవర దేవతలు అందరు కూర్చున్నారు కొంతమంది రామ 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 పిల్లగాడికి పంచాక్షర మంత్రం పోస్తారని చెప్తుంది పంచాక్షర మంత్రం అయ్యా అల్లుడా అయ్యా జమదేవుడు బాబుని చేతిలో తింటాం చెవులో గురుబోధులో పంచాక్షర మంత్రం అంతా అడుగుది అంత చేతిలో తింటాం ఆగు లేవు పిల్లగా లేవు అయ్యా మా అల్లుండి అడుగురా ఇట్లా అమ్మ జరుగు పొలగాని మీద ముక్కు ఆగిపోవాలి అయ్యా జమదేవుడు బాబుని అయ్యా చేతిలో తీర్థము చెవులో గురుబోధన పంచాక్షర మంత్రం అంటే వస్తుందా నీకు తెలియదు అయ్యా నాకు లేదు తెలియదు రాదు
తెలివందే ఉరకచ్చి లెక్క చేసుకున్నావా ఓరి అమ్మ. అయ్యా నా పేరు ధనమంత్రి. కూర్చుంటేటప్పుడు సప్పుడు లేదు లేవంగా గోని విత్తుతుంది ఆరపిస్తుంది. అయితే రాదా ఇది పొలగానికి తీర్థము చెవుల గురుబోధన పంచతీరు మాత్రం అటు వెళ్ళిపోయింది. మీరు పైసలు చెప్పుకో తప్పు పట్టుకోవద్దు. తప్పు కింద పట్టుకున్నావు. చెప్పు ఇంకా పంచక్షలు మాత్రం వస్తుందా? రాదయ్యా. చేతిలో తీర్థం వస్తుందా? రాదు. చెవులో గురుబోధన వస్తుందా? రాదు. రాదా? రాందెందుకో గురుబారు అక్కడ చెప్తున్నాడు. లెక్కమనగానే ఉరుకుతుంది పోరు మీద ఎక్కి తాగి కట్టిండు. చెప్పండి. చేతిలో తీర్థం చెవులో గురుబోధన పంచక్షర మంత్రం కింద నేర్చుకునేదాక ఎల్లమ్మ దేవుడికి ఇట్లా పుట్టింది అనుకో మీ దేవాలయం అన్ని కళ్ళు పోతాయి. చెవులు పోతాయి, కళ్ళు పోతాయి. చెవులు పోతాయి, కళ్ళు పోతాయి. పంచాక్షర మంత్రం నేర్చుకునే నేరాలే లేకుండా మీ దేవాలయ దేవుల కళ్ళు మీకు వచ్చిన ముద్ర కళ్ళు కూడా పోతాయి. అంటే అందరి ముద్ర ఒక్కదండి, అందరి పోతాయి దేవుడికి పంచాక్షర మంత్రం. సరే సరే తోలెత్త బ్రాహ్మణయ్య నీకు పంచలో 30 రూపాయలు ఇస్తే చూడొచ్చు. పైసలు అవుతాడు, పైసలు పక్కన అయ్యో చెప్పండి. మరి వరుగులు చూసా మరి వరుగులు ఇట్లా ఎల్లమ్మ దేవులేవో పులివారుగు పిల్లల దేవో మాక వరకు. అబ్బో అది మంచిగా మన వేరే వరకు అయ్యా వేరే చూడు. మరి పిల్లగాందేమో మరి పిల్లదేమో ఒక 2 రేసు కుక్క వరకు పిల్లగాందేమో మరి పెద్ద పులి వరకు. అబ్బా అది మంచిగా లేదు వేరే చూడు. అరే పోయి ఉన్నది చెప్పిన గింత మంది చెప్పడం అయ్యా అందులో ఓ ఇయ్యా పోతావా చెవులో గురుబోధన పోతావా? చెవులో గురుబోధన తోలేసులకు అవుతా అంటే నువ్వు సపరేట్ పోయే. నారాయణ నారాయణ సప్పటందరూ కొట్టున్నావా? సప్పటందరూ కొట్టు. పురుషుడు చేరవచ్చిండు విడలోని బతుకం మేలు బంగారం పుణ్య మాకు పురుషుడు పూసల్ల గారు నా భర్త వచ్చరా. అచ్చిన ఒక్క బ్రాహ్మణ చూసినవా నాకమ్మొక్కటైంది కానీ నాకు వెళ్ళి కాకపాయరా. తీర్థం శివుల గురుబోధన పంచాక్షరి మంత్రం కొరకు ఎక్కడల్లా వెళ్ళిపోయి తీసుకొని అంటారా. అన్ని పూలు 2 ఒకటి అర్థాలు వేరైన హాటల్ల మనం హాటల్లకు తెలుసన్నరే. పూలు 2 ఒకటి మొగాలు వేరైన మొగళ్ళ మర్మం మొగళ్ళకు చేతుల తీర్థం శివుల గురుబోధన పంచాక్షరి మంత్రం కొరకు ఎక్కడ వెళ్ళిపోతున్న అమ్మవారి యోచన కర్ణ తల్లి ఎల్లమ్మరా.
పోదనంటే ప్రాణనాథ మంత్రం అంటే ఎట్లా బతకదాలే ఓ నాదులా చేతుల చిత్తం చెవుల గురువాదన నాదో పంచాక్షరి మంత్రి కోసము ఎక్కడ వెళ్ళిపోతావు అయ్యా రాజ్యం వెళ్ళిపోతావు నాదో నాదయ్యే దేశం వెళ్ళిపోతావు అయ్యా అవి బాబులోని మీద వాళ్ళే ప్రాణాలు బాబులోని మీద తోపే ప్రాణాలు బ్రాహ్మణయ్య బ్రాహ్మణయ్య ఎడబాదే ప్రాణనాథ ఎడవాసి కాలం వచ్చే ఎడవాసి కాలం వచ్చే ప్రాణనాథ అయ్యా ఈ ఆడపడిక మీద వాళ్ళు వాడా ఆడపడిక పొట్టిగల అయ్యా అవతార వ్యక్తుల నాడు శ్రీరాముని భర్త రావాలని కోరుకుంటారే అయ్యా నాదో రెండో కోరిక వరంగా సృష్టి మీద నేను చూడబోతుంటే కొడుకుల కన్నా తల్లిని కావాలి బిడ్డల కన్నా తల్లిని కావాలనుకుంటారు అయ్యా ఆడవారి యోచనవా కొరకు ఏమంతా కోరుకుంటారు అయ్యో నా భర్త ఉండగానే నా ప్రాణం పోవాలి లోకం మీద నాకు కొట్టు పేరు ఉండొచ్చు ముండ సాగు కావచ్చు ముత్తైద సాగు కావాలని కోరుకుంటారు అయ్యా అదరాదే నాదో అదరాదే నాదో అయ్యనా రాత మీద దుమ్మువాడా అందరూ లేనాదా అందరూ లేనాదా నువ్వు తాలేను అందరూ లేనాదా నువ్వుగాలేనా అతనికర బలముంటే ఎందుకబడ్డే ఎగువాయి పడతా అయ్యా దేవతలగారి బాలం కొట్టి కాదు అయ్యో అయ్యలేని పడుతున్నరే అయ్యా అయ్యలేని మాయపడుతున్నరే అయ్యో
ఏడుచుకుంటా నేను ఉండదండి ఏడు భూలోకరాలు వదులుకుంటా నేను ఉండేటువంటి ఇవాళ నాకు బతుకుతాను గురించి మెట్టు బతుక మన ఈడు అదేదే నాదవ్యానేశ్వరయ్యా చేతుల తీర్థం చోల గురుబోధన పంచక్షర మధ్య కడివి లోపల వెళ్ళిపోతున్నయ్యా మగడు లేని వాడు అంటే ప్రాణనాథా ఒడ్డు వదలాలా ఒక మాట చెప్పుతున్నా అయ్యా చేతుల తిరగచ్చేలా పురుగు పంచాక్షరి మంత్రం కూడా కడుపులో వెళ్ళిపోయిన కారణాదా ఈ కానని గది మారబట్టే మారబట్టే ప్రాణనాదా ప్రాణనాథుడా కత్తితోడు పోతున్నావు నాదా కంకునాను రాయ నాదా బలవంతంగా పోతున్నావు నాదా బాసింగకు రాయ నాదాను ఒక్క మాట మాట్లాడబోతువి పోయిన కాల నీకు అతివారం వస్తే నాకెట్లా గుర్తాను చెప్పుతున్నావు బావరాయే బాబా మల్ల వృక్షమమ్మ హాడిదాను పైన కాడ భార్యానేనా భార్యో పారానికి అది భారవద్దనే నమ్మికాను నువ్వు అంటవా బాబా
చెట్టు వల్ల వృక్షండి పోతాంటున్నాం అయ్యా అయ్యా పొట్టు వల్ల వృక్షం ఇట్లా ఇల్లు పోయకపోతే వచ్చేది మనకు ఎండాకాలం దినం ఉన్నది శివరాత్రి ఎండలు తింటే మారబడుతున్నాయి మగరాత్రి ఎండలు మరి పడుతున్నాయి నాదా ఆ యొక్క చెట్టు గిట్ల ఎండిపోతుండే అయ్యా కని కూడా నా మేఘమట్ట పోనాడు నా మేఘమట్ట పోనాదా అడవి లోపల నా పారం పోతే బామ్మ ఇయ్యల్ల ఈ పొద్దు బామ్మ తెల్లగీరా బామ్మ పెట్టుకున్నా బొట్టు కింద పడతానమ్మా చేతులకు బామ్మ ఆగాదులే బామ్మ తెల్ల కాల గంటవే బామరాయే బామ్మ బామ్మ ఎల్లమ్మ బామ్మ ఎల్లమ్మ చిన్ననాడు తిరగలాడి గంట నాదా పలనాడు పైరాల గంట అయ్యా నా జడ్డ నా వాతే ఓ పోదవయ్యా ప్రాణాలు పోదవయ్యా ప్రాణాలు మీద మల్లె ఓ నాదుడు కమరోడి మీద దుమ్మె ప్రాణాలా వెళ్ళిపోయి ప్రాణాలు నాదా ప్రాణేశ్వరా అడవిలో వెళ్ళిపోయిన కాడ నాదా ఒకవేళ నీ ప్రాణానికి అధివారం వచ్చి పాలోని చేతుల్లో పవోని చేతులు నీ ప్రాణం పోయినట్టయితే నాదా నువ్వు మళ్ళీ ఎట్టలేకవయ్యా ప్రాణాలా లేకవయ్యా ఓనాడు
సత్తది చారవారం సత్తది చారవారం చూడబోలు సత్తది చారబోలు చేతవేడు లేకదే అడవి లోపల ఒక్కరైనా చూసినవా ఎదురుగా ఒక్కరైనా బొట్టు మళ్ళీ ఒక్క వృక్షం పెట్టని చెప్పుకుంటే ఎద్దలు కొట్టి ఎండిపోతుంది. అది విధంగా ఒక్కరైనా నమ్మకలేదని చెప్తున్నావు బాబా ఎల్లమ్మ. అది విధంగా ఒక్కరైనా చూసినవా తెల్ల జీర కట్టిన విధంగా నమ్మకం చెప్పాను కూడా తెల్ల జీర కిందయ్యా తెల్లరేగ కిందయ్యా ఎన్నో మాటలు మాట్లాడుతున్నాయి. సొంతంగా ముక్కల కంచరవుతాయి బాబా ఎల్లమ్మ. మనం ఇద్దరు భార్య భర్తలము ఈడు పోలేదు నా ఈడు పోలేదు కొడుకుల కనేయాల ఒక్క బిడ్డలు కనేయాల అల్లారి ముద్దుగా ఒక్క ప్రేమలు జరిగేయాల నువ్వు వెళ్ళిపోతావా నన్నిడిసిపోతావా నువ్వు ఓటనికి నా అయ్యవేలనే పలుకుతున్నావు కదా బాబా. ఆ బామనోడి మీద మన్నెత్తిపోయా బామనోడి మీద ఒక్క దుమ్మెత్తిపోయా పంచక్షర మంత్రం ఒక్క జాడ చెప్పింది. పంచక్షర మంత్రం జాడలో వెళ్ళిపోతే నేను ఎక్కడికైనా కానీ బామా పరాడి కథవరం వస్తుంది. సచ్చరించాల పోలం చెప్తావా నువ్వు సచ్చరించాల పోలం గిట్ట తెచ్చినట్టయితే నేను లేత కాదే భార్య. ఎల్లమ్మదేవి సచ్చరించాల పోలం గిట్ట తీసుకొచ్చినట్టు నేను తప్పనిసరి చేస్తాను చెప్పిండు. ఏ విధంగా ఒక్కరైనా సచ్చరించాల బోనం ఒక్క తీసుకురావాలి. అట్టిగా కాదు ఆ సచ్చరించాల బోనం దేవాలని. ఇద్దరు భార్య భర్తలు ఒక్కరైనా కుమ్మరోళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు భార్య భర్తలు ఒక్కపోతున్నారు. అలా నాడు ఒక్కరైనా కుండలు ఒక్కరైనా అట్లా కాదు ఆ మట్టి తీసుకువచ్చి నీ ఏదో సాధి మీద ఒక్కరైనా కుండలు ఒక్క చెయ్యాలి. సాధి మీద ఒక్కరైనా మంట మండాలి. కన్ను రెప్పలతోటి ఒక్కరైనా ఆ విధంగా ఒక ఎద్దు కుత్తని పంట 7 రోజుల ఒక పంట సవారు ఒక బియ్యపిత్తు తీసుకొచ్చి ఆ కన్ను రెప్పలతోటి ఒక్కరైనా ఆ విధంగా ఒక సిరగాలి.